రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సజీవుడా, కృపగలిగిన దేవా, ఆకాశమందు ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మడా, నీ వందనాలు 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 వందనాలు. అయా ఆది సంభూతుడవైన మా ప్రభా, అల్ఫా ఒమేగనైన మా దేవా, నీకు వందనాలు వందనాలు. భూమి ఆకాశంలో సృజించిన మా ప్రియ యేసు, నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు. అద్వితీయ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా కృపగలిగిన మా యేసు, నీకే మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తూ దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చే కృప మా జీవితంలో అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు నీ రెక్కల నీడలో భద్రపరిచారు. అయా ఈ బుధవారం దినమున ప్రభువా, అయా నీ పాదాలు చెంత ఉండుట ఎంత గొప్ప భాగ్యమో నా తండ్రి. అయా ఉదయకాల సమయంలో నైనా నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థనలు మీరు ఆలకించున్నారు ప్రభువా, నీకు వందనాలు. అయా మరలా యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో అయా ప్రార్థన చేస్తూ ఉండగా, అయా మా ప్రార్థనలకి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు నీవే ప్రభువా, మా జవాబు నీవై ఉన్నారు ప్రభువా. అయా ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయం ఎవరు ప్రభువా? అయా నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరించదమని చెప్పినది ఎవరు ప్రభువా? మీరే నా తండ్రి, మీరే మా సహాయం, మీరే సమస్తమై ఉన్నారు తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో చేస్తూ ఉండగా మా మనవులను అంగీకరించండి, మాకు ప్రత్యుత్తరము దయచేయండి నా ప్రభువా. నాతో కలిసి తండ్రి నాయన ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అందరినీ మీరు దీవించండి ప్రభువా. అందరిపై నీ కృప ఉంచండి నాయన, అందరినీ ఆదుకునండి ప్రభు, అందరికీ సహాయము దయచేయండి. ఎందుకంటే మీరే మా సహాయము నా ప్రభువా, మీరే మా సహాయము. ఏ దిక్కున అయా మేము చూచినా వెతికినా ప్రభువా మాకు సహాయము దొరకదు ప్రభువా. అయా తండ్రి, నీవే మా సహాయము తండ్రి నాయన. అయా కొండల తట్టు మేము కన్నులెత్తుచూ ఉన్నాం, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినావు ప్రభువా. అయా తండ్రి నాయన, ఓ నా ప్రభువా తండ్రి, నీవే మాకు సహాయం అని తండ్రి నిన్ను కనిపెట్టి తండ్రి ప్రార్థిస్తూ ఉండగా కృపచూపు నడిపించండి నాయన. వ్యాధి రోగముల చేత బాధపడుతున్న వారిని అయ్యా యొక్క రాత్రికాల సమయంలో మీరు దర్శించండి ప్రభువా, వారిని స్వస్థపరచండి ప్రభువా. వారికున్న బలహీనతల్లో నుండి ప్రభా, అనారోగ్య సమస్యల్లో నుండి ప్రభా అయా విడుదల కలుగునగాక ప్రభా, స్వస్థత నొందుదురుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, అద్వితీయ దేవ, ఆలోచనకర్తవైన మా ప్రభా, సమాధానము కధిపత్యగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు 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 వందనాలు. అయా ద్వారంలో తెరవండి, కృప చూపండి, దీవించండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాను. అలాగే అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో నైనా కుటుంబం అనేకమైన స్థితిగతులతో పరిస్థితులతో ఉంటూ ఉండగా అయా అట్టి కుటుంబాలు నీ యొక్క రాత్రికాల సమయంలో మీరు దర్శించిన ఆయన ఆదుకోమని ప్రభా, సహాయము దయచేయమని ప్రభా, వారి కన్నీటిని నాయనా, వారి దుఃఖాన్ని ప్రభా అయా మీరే తొలగించి ప్రభా, వారి జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని నాయనా, అయా నెమ్మదిని ప్రభా, అయా తండ్రి నాయన ఆశీర్వాదాన్ని అనుగ్రహింపచేసి దీవించమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా ఉద్యోగాలు లేని బిడ్డల జీవితంలో ఉద్యోగాలు దయచేయండి, వివాహములు జరగవలసిన బిడ్డల జీవితంలో వివాహాలు జరిపించండి. అయా సంతానము లేని బిడ్డల జీవితంలో సంతానము దయచేయండి. కృపగలిగిన దేవ, కనికరపూర్ణుడా, అయా సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, అయా సజీవుడవైన మా ప్రభ, ఆదుకొని ఆదరించేవాడా తండ్రి, నీ బిడ్డలని అయినా మీరు దర్శించండి ప్రభ. అయా మా అందరి ఎడలు మీరు కృప ఉంచండి నా తండ్రి. ఓ మా పరిస్థితులు మార్చేది నీవే ప్రభ. అయా మమ్ము తండ్రి ఆదరించేది నీవే ప్రభ. అయా మమ్ము లేవనెత్తేది నీవే ప్రభువా. అయ్యా తండ్రి, మా బలహీనతల్లో మా బలమై ఉన్నది నీవే ప్రభువా. అయ్యా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, సహాయము దయచేయండి నాయనా, దీవించమని ప్రభు ప్రార్థిస్తున్నాను. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా అయా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయా తండ్రి, నీ కృపలో మంచిగా అయా అన్ని విషయాల్లో ప్రభు వారు దీవింపబడుదురుగాక. అయా తండ్రి నైనా గొప్ప భవిష్యత్తును వారి జీవితంలో దయచేయమని ప్రభు అయా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వందనాలు అయ్యా. నీ బిడ్డలు ఏ యొక్క పరిస్థితులు బట్టి, ఏ సమస్యలు బట్టి నాయన నీ సన్నిధిలో నాయన మనము చేయించున్నారు. ఓ నా ప్రభు కనిపెట్టి వేడుకుంటున్నారు. అయ్యా నువ్వు ఆదరించండి నాయన, మీరు కృప చూపండి నాయన, మీరు సహాయము దయచేయమని నా ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా అనాథులని తండ్రి, విధవరాండులని ప్రభు, ఆకలి దప్పికలతో ఉన్నవారిని ప్రభు, అయా నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ప్రభు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ప్రభు, అయా మందులు లేని రోగముల చేత బాధపడుతున్న వారిని
వారిని ప్రభువా, ఓ హాస్పిటల్ బెడ్లపై ఎంతోమంది నాయన అయ్యా తండ్రి నాయన దిక్కుతోచని స్థితిలో అయ్యా తండ్రి పడి ఉంచి ఉండగా అట్టి వారిని కూడా మీరు కనికరించమని తండ్రి వేడుకుంటున్నాను. అయా ఒంటరి స్థితిలో అయా గృహాల్లో ఉంటున్న బిడ్డలని తండ్రి, మానసికమైన క్షోభతో అయా డిప్రెషన్తో అయా కృంగిపోతున్న బిడ్డలని ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు దర్శించండి ప్రభువా, మీరు కృప చూపండి నాయన. అయా నీవే లేవనెత్తవాడవని, నీవే తండ్రి వారి యొక్క అయా చీకటిని అంధకారాన్ని ప్రభువా, అయా ప్రతి ఒక్క భయాల్లో నుండి ప్రభువా అయా వారికి విడుదల కలిగించేది నీవని సత్యము తండ్రి. అయా వారికి తండ్రి అయా తండ్రి అయా నీ యొక్క ఉదయకాంతి ప్రకాశింపు చేసి దర్శించి మాట్లాడి నాయన నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా అయా తండ్రి సంఘాలని, సేవకుల్ని, పరిచర్యలు కూడా దీవించండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. అయా భారతదేశంలో తండ్రి అయా ఈ దేశానికి రక్షణ దయచేయండి. ఈ దేశం చుట్టూ నీ కంచి కాపుదల భద్రత ఉంచండి. అధికారులకు తగిన జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి భయంకరమైన ఈ పాపపు లోకంలో తండ్రి అనేకమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభువా. అయ్యా ఎక్కడ చూసిన అన్యాయము, ఎక్కడ చూసిన అక్రమమే ప్రభువా. అయ్యా ఇట్టి లోకములో నాయన నీ కొరకు బలముగా జీవించుటకు, నీ కొరకు నమ్మకంగా ఉండుటకు అయ్యా తండ్రి అయ్యా మీరే మా సహాయమై ఉన్నారు. అయ్యా మమ్మ కాపాడండి, సంరక్షించండి. అయ్యా అపవాది నుండి మమ్మ నిత్యము తప్పించి తండ్రి, ప్రతి శోధనలో నుండి మమ్మ తప్పించి నీ కృపలో భద్రపరిచి తండ్రి ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి గృహములకు చేరిన వారిని బట్టి వందనాలు. ఇంకా గృహాలకు చేరవలసిన వారై ఉంటుండగా ఈ రాత్రికాల సమయంలో వారిని దర్శించండి నాయన. వారు రాకపోకలు ఎందు మీరు తోడైండి నడిపించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీలు చేసేవారిని జ్ఞాపకం చేసుకునండి. అయ్యా వేరే ప్రాంతాలకి ప్రయాణమై వెలుచున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. నీ కృప అందరిపై ఉండనుగాక. అందరిని దీవించి నడిపించమని, నీ చిత్తం అయితే మరొక దినాన్ని చూచే కృప మా జీవితంలో అనుగ్రహింపచేసి అంతవరకు నీ కృపలో అయ్యా మమ్మందరినీ భద్రపరిచి నడిపించమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.